శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనుర్మాస ప్రారంభం. ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూళ్ళలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి, ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి మన అందరికీ తెలిసినదే. భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిదాయకమైన ధనుర్మాసము. ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది కర్తృవైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయమాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పవై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గాళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు, సంధ్యావందనాలను ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూ గాని, వింటూ గాని గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు గాని, 8 రోజులు గాని, 6 రోజులు గాని, 4 రోజులు కానీ, లేదంటే కనీసం 1 రోజు నిష్ఠతో ఉంటే స్వామివారిని సంతృప్తి చెంది కోరికలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పవై గానం చెప్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఈ నెల రోజులు హరిదాసుల కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించేవారితోనూ సందడిగా ఉంటుంది. ముంగిళ్లలో కల్లాపి జల్లి ముత్యాల ముగ్గులతో కనుల విందుగా ఉంటాయి. ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేసడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని
శాస్త్ర ప్రవచనం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.